దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. సర్వశక్తుల సర్వాధికారి నీతిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామని సమయంలో నేను స్తుతించి ఆదరించడం వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్య అవగాహన వాక్య ప్రతి మమ్మల్ని నడిపించి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఇంకొక మహాకృపను బట్టి ఇంకొక వారం మనము చూడగలిగినాము. దేవుడు మన జీవితాన్ని లేదంటే మన ఆయుష్ పొడిగిస్తూ వచ్చినాడు. సో తీసుకున్న అంశము న్యాయాధిపతుల నుంచి మరి గాడ్స్ ప్లాన్ ప్రివైల్స్. దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతుంది లేదంటే వర్ధిల్లుతుంది అన్న అంశాన్ని మనము ధ్యానిస్తాం. గాడ్స్ ప్లాన్ ప్రివైల్స్. సో న్యాయాధిపతులు నాలుగో అధ్యాయం మనం గమనిస్తే ఈ అధ్యాయం నుంచి అంటే ఈ పుస్తకం న్యాయాధిపతులు అనే గ్రంథం నుంచి ఆ బుక్ ఆఫ్ జడ్జెస్ నుంచి మనము ముగ్గురు గురించి మనము నేర్చుకుందాం. ముగ్గురు న్యాయాధిపతుల గురించి మనము నేర్చుకుందాం. సో మొదటిగా మరి మొదటి వచనం, when Ehud was dead, the children of Israel again did evil in the sight of the Lord. So the Lord sold them into the hand of Jabin, king of Canaan, who reigned in Hazor. The commander of his army was Sisera, who dwelt in Harosheth Hagoyim. And the children of Israel cried out to the Lord, for Jabin had 900 chariots of iron, and for 20 years he had harshly oppressed the children of Israel. గమనిస్తే ఎహూదు అనే రాజు చనిపోయిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు దేవుని దృష్టిలో ఏం చేశారట? చెడుతనం చేస్తారని వాక్యం రాయబడ్డది. చెడుతనం చేసిన కారణంగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని కానానీయులకి ఏం చేశాడంటే సోల్డ్ దెమ్ ఇంటు ది హ్యాండ్ ఆఫ్ జేబిన్ ద కింగ్ ఆఫ్ కెనడా, అంటే అమ్మేసినాడు, వాళ్ళ చేతికి అప్పగించినాడు. ఎప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని దృష్టిలో దేవుని ఎదుట యథార్థంగా లేకుండా చెడుతనంలో ఉన్నారు కాబట్టి ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు శత్రువులైన కానాను దేశాన్ని ఏం చేశాడంట? వారిని అప్పగించినాడు. అప్పగిస్తే ఎంతకాలం అంట? దాదాపు 20 సంవత్సరాలు. 3వ వచనం రాబడ్డది. ఎందుకంటే ఆ జాబిన్ అనే రాజు కానాన్ సంబంధించిన రాజు దాదాపు 20 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని ఒత్తిడిలో ఉంచినాడు, బానిసత్వం ఉంచినాడు. ఒకసారి చదువు. అతనికి 900 ఇనుపరథం ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. చూడండి, కఠినమైన బాధ పెట్టిన తర్వాత ఏం చేశారంట? ఇశ్రాయేల్ చూడండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, దాదాపు 20 సంవత్సరాలు అనుభవించిన ఏమని అనుభవించినారు? కఠిన తత్వాన్ని వారు అనుభవించినారు. 20 సంవత్సరాలు అనుభవించిన తర్వాత అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు ఏం చేశాడు గమనిస్తామా? Verse 4. Now Deborah, a prophetess, the wife of Lapidot, was judging Israel at that time. ఎవరండి? డెబోరా ప్రవక్తురాలు ఆ రోజు న్యాయాధిపతురాలుగా ఇశ్రాయేల్ ప్రజల్ని ఏం చేస్తున్నారంట? నడిపిస్తున్నారు. 20 సంవత్సరాల ఒత్తిడిలో, భయంకరమైన పరిస్థితుల్లో కదా, బహుగా శ్రమ పెడుతున్న పరిస్థితిలో 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాల తర్వాత వాళ్ళకి దేవుడు గుర్తొచ్చినాడు. అందుకని మన దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తాను వాక్యం సెలవించిన ప్రకారము ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెట్టుకున్నాడో దేవుడు వాళ్ళ మొర ఆలకించినాడు. ఎవరితో గమనిస్తామా? దెబోరాని దేవుడు ఆ ప్రాంతంలో ఆ కాలంలో వాడుకోవడం మనం గమనిస్తున్నాం. And she would sit under the palm tree of Deborah between Ramah and Bethel in the mountains of Ephraim. And the children of Israel came up to her for judgment.
Then she sent and called for Barak the son of Ahinoam from Kadesh Naphtali and said to him, Has not the Lord God of Israel commanded, Go and deploy troops at Mount Tabor. Take with you 10,000 men of the sons of Naphtali and of the sons of Zebulun. And against you I will deploy Sisera the commander of Jabin's army, and his chariots and his multitude at the river of Kishon, and I will deliver him into your hand. దెబోరా దగ్గరకు వచ్చిన ఏం చేస్తాడ? అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ కేమ్ అప్ టు హర్ ఫర్ జడ్జ్మెంట్. మాకు న్యాయం చేయమని ఎవరు వచ్చినారండి? ఇజ్రాయెల్ ప్రజలు దెబోరా అనే ప్రవక్తరాల దగ్గరకు వచ్చి మాకు న్యాయం జరిగించమని అక్కడ అడగటం మనం గమనిస్తున్నాం. సో దెబోరా నాకు సంబంధం లేదు కదా, మీ ఇష్టాంతరం మీరు చేసుకొని చెప్పట్లేదండి. తను కూడా దేవుడు తన దర్శనం తనకి ఇచ్చిన మాట ప్రకారం ఎవరు పిలుస్తుంది? బారాక్ని పిలిచి శిక్షండి. ఆమె నాప్తాలి కాదేశులో నుండి అభినవం కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నాప్తాలీయులలోను జెబూలూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దకు రప్పించు. Verse 5. ఆమె ఎఫ్రాయిముల మధ్యమందలి రామాకును జెబూలూను బేతేలులకు మధ్యనున్న దెబోరా సరళవృక్షము కింద తీర్పుకై కూర్చుండుటకు తీర్పు పొందుటకై ఇశ్రాయేలీయులను ఆమె యొద్దకు వచ్చుచుండెను. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చి ఉండిరి. మనం చాలాసార్లు స్త్రీని కానీ మన సమాజం చాలా తక్కువ చూస్తూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో స్త్రీలైనా పురుషులైనా ఏం చేస్తాడు? ఈక్వల్గా ట్రీట్ చేస్తూ వచ్చినాడు. అమ్మాయి దగ్గరికి ఏంది వెళ్ళటము, ఆడవాళ్ళ దగ్గరికి ఏంది వెళ్ళటం సహాయంతో కానీ అనుకోవచ్చు కదా. చాలాసార్లు ఏంటి, అరే ఆ లేడీస్ దగ్గర ఏంది మనం సహాయం తీసుకున్నది అని మనం అహంకారం చేస్తారు, ఈగో చేస్తే మనం కృంగతీస్తూ ఉంటాం. కానీ ఇస్రాయేల్ ప్రజలు ఆరుగున్న పరిస్థితి బట్టి మరి ఒక స్త్రీ దగ్గర వెళ్ళటం ఏంటిది? ఏ పురుషుడు లేడా, ఏ న్యాయాధిపతుడు లేరా, ఏ ప్రవక్త లేరా, ఒకవేళ ఎవరు లేరా అని ఆలోచన లేకుండా స్త్రీ అయినప్పుడు కూడా ఆమె ప్రవక్తగా ఉంది కాబట్టి, ప్రవక్తరాలు ఉంది కాబట్టి తన దగ్గరికి ఏం చేశారు? మాకు న్యాయం చేయండి. ఇంకా దేవుడు తనను దర్శించి దేవుడు తనకి ఇచ్చిన మాట ప్రకారం ఏంటిది? బారాక్ని పిలిచి ఏమంటుంది? దేవుడు మనని హ్యాస్ నాట్ ద లార్డ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ కమాండెడ్. ఆమె నఫ్తాలి కెదెలో నుండి అభినయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీలోను జబూలూనులోను 10,000 మందిని మనుషులు తాబోరు రప్పించి చూస్తున్నాడు. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరా అతని రథములను అతని సైన్యమును కిషోను ఎట్టు ఎదుకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవించున్నాడు కదా అని ఎవరితో చెప్పాను. ఏమిటండి? దేవుడు ఎవరితోని తనని దర్శించి మీరు పంపిస్తే అక్కడ ఏమని రాబడ్డది? గో అండ్ డూ అని వాక్యం చదువుతున్నారు. గో అండ్ డ్రా టువర్డ్ మౌంట్ తాబోర్. మీరు వాళ్ళ రథాలను, సిసెరా దగ్గర ఉన్న రథాలని, ఆ గుర్రాలని, ఆ సైన్యాన్ని మీరు చూసి భయపడకండి. మీరు లేచి వెళ్తే నేను తనని మీ చేతులకి అప్పగిస్తాను. అంటే ఏంటిది? దేవుడు వాళ్ళని గద్దించాలా, శిక్షించాలా? లేదంటే మీరు నా దృష్టిలో చెడుతనం చేసినారు కాబట్టి నేను ఇక మీదట మిమ్మల్ని పట్టించుకోను అన్నాడు. అనలేదండి. ఎంతకాలం పట్టించుకోలేదు? ఎంతకాలం అయితే వారు దేవుడికి వ్యతిరేకంగా ఉండి దేవుని సన్నిధిని మొరపెట్టుకోలేదో అంతకాలం దేవుడు మౌనంగానే ఉన్నాడు. ఏ రోజైతే వారు స్వరాలు తెరిచి వాళ్ళ నోరు తెరిచి ఎప్పుడైతే దేవుని సన్నిధిని మొరపెట్టుకున్నారో ఆ మొరని ఆలకించి ఆలస్యం చేయలేదండి. 20 సంవత్సరాల భవిష్యత్ దేవుడు కూడా వెయిట్ చేస్తాడు. ఈ ప్రజలు నేను పేరు పెట్టి పిలువబడిన ప్రజలు నా దగ్గరకు వచ్చి నాకు మొరపెట్టుకుంటే నేను వాళ్ళకు ఉత్తరం ఇస్తాను. 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు వెంటనే
మొరపెట్టుకున్న వెంటనే ఏం చేశాడ, వాళ్ళని దర్శించి వాళ్ళని ప్రవక్త ద్వారా ఏం చేస్తాడు, వాళ్ళకి ఈ రానున్న వచ్చిన గమనిస్తే వాళ్ళకి విజయం ఇవ్వడం మనం గమనిస్తామండి. ఎవరైతే ఏ రథాలైతే ఏ రాజునైతే మీరు చూస్తూ భయపడుతున్నారో ఆ రాజుని లేకుండా చేసినారు. ఈవెన్ ఆ సిసరాన ఆ న్యాయాధిపతి ఆ సేనాధిపతి ఎప్పుడైతే వచ్చినాడో అక్కడ ఏం చేస్తాడు, ఆ అధిపతిని కూడా పరిగెత్తి ఏం చేస్తారు, అందరూ కూడా ఆ యుద్ధంలో ఓడిపోవడం చూస్తాము. తర్వాత ఒక స్త్రీ చేతిలో చనిపోవడం మనం గమనిస్తున్నాం. ఆ వ్యక్తి, ఆ సిసరైన వ్యక్తి దాక్కోవడానికి ఒక గుడారంలోకి వస్తే ఆ గుడారంలో ఉన్న ఆ స్త్రీ, జాయర్ అనే స్త్రీ ఏం చేసినట్ట, తనకి నీళ్లు బదులుగా పాలు ఇవ్వటం గమనిస్తున్నాం. మంచి ఆహారం, మంచిగా తను చూసుకొని నా ఇంట్లో పడుకోనికి ఎలాంటి ప్రాబ్లం లేదని ఆ ఇంట్లో పడుకోబెట్టి ఏం చేసినట్ట, మేకు తీసుకొని తలలో దింపటం మనము గమనిస్తున్నాం. ఎందుకండి అంటే ఎవరైనా దేవుడు వాడుకుంటాడు. జాయర్ అనే వ్యక్తి ఎవరో ఉండొచ్చు, జాబిన్ అనే వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా దేవుడు చేస్తాడు ప్రణాళిక ప్రకారం. ఎప్పుడైతే దేవా నీవే నాకు సహాయం చేయగలుగుతా అంటే, మనం చూడండి ఇస్రాయేలు 20 సంవత్సరాల తర్వాత మొహమాటంతో ఇంకా ఇప్పుడు వెళ్తే దేవుడు నా ప్రార్థన వినడని ఆలోచించినట్లయితే ఇంకా వాళ్ళు బానిసత్వంలోనే ఉండేవాళ్ళు, కఠిన బానిసత్వంలో ఉండేవాళ్ళు. కానీ ఏ రోజైతే అరే దేవుడి దగ్గర వెళ్దాం, దేవుడు మాకు సాయం చేస్తాడు, ఎందుకు మనకి పరిశీలన, ఎందుకు మనకి ఈ తలకాయ నొప్పి, ఎందుకు ఈ బానిసత్వం, ఎందుకు మనం స్వేచ్ఛలు ఉందాము, దేవుడు మనకు సాయం చేయడానికి ఇష్టపడతాడు కదా అని ఎప్పుడైతే దేవుడి వైపు తిరిగినారో, దేవుని దగ్గర వెళ్ళినారో ఏం చేస్తారు, ఒక ప్రవక్త ద్వారా మాట విడుదల చేయబడి ఏమైనా మాట విడుదల చేస్తారు, మీరు వెళ్తే దేవుడు తనని యాబీన్ అనే కన్ననాయిని మీ చేతులకి అప్పగిస్తాడు, ఆ రాజ్యాన్ని మీ చేతులకు అప్పగిస్తాడు. ఏమైనా అక్కడ గమనిస్తే verse 9. So she said, I will surely go with you. Nevertheless, there will be no glory for you in the journey you are taking, for the Lord will sell Sisera into the hand of a woman. Amen. ఇంకా సిసెరాని చంపక ముందే, ఇంకా సిసెరా ఒక స్త్రీ చేతిలో చనిపోక ముందే దెబోరా ఏం చెప్తున్నది, బారాకి నువ్వు వెళ్ళు, నీకు ఎలాంటి మహిమ ఘనత కలగదు. ఒక చూడండి, ఫర్ ద లార్డ్ విల్ సెల్ సిసెరా ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ఎ వుమెన్. 9వ వచనం, ఒక స్త్రీ చేతిలో సిసెరా చనిపోబోతున్నాడు, నువ్వు వెళ్ళు అని చెప్తా ఉన్నాడు. ఇంకా యుద్ధం కాలేదు, ఇంకేం కాలేదు. ఎందుకు దేవుడు తనకి బయలుపరిచాడు కాబట్టి, ఏమని బయలుపరిచాడు, ఇశ్రాయేలు ప్రజలు మీరు నాకు మొరపెట్టుకున్నారు కాబట్టి నీవు వాళ్ళ మధ్యలో వాళ్ళ మధ్యలో నిలబడి వాళ్ళ తరపున మాట్లాడి ఏం చేయి, నేను వాళ్ళకి విడుదల అనుగ్రహిస్తాను, నేను వాళ్ళని రక్షిస్తాను. ఏ రథాలైతే వాళ్ళు చూసి భయపడతారో ఆ రథాలను లేకుండా చేస్తాను, ఆ రాజ్యాన్ని లేకుండా చేస్తాను. దేవుడు కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, తన కృప నిరంతరం ఉండును కదా. దేవుని వ్యతిరేకిస్తే దేవుడు వెళ్ళగొడతాడు, దేవుని ప్రేమిస్తే దగ్గరికి రాణిస్తాడు. అది మన చేతిలో. దేవుడు మనల్ని వ్యతిరేకించాలా, దేవుడు మనల్ని దగ్గర తీసుకోవాలంటే ఏం చేయాలంటే చెడుతనం విసర్జించి మంచిగా మనం నడిచినట్లయితే, దేవునికి మొరపెట్టుకుంటే ఆపత్కాలం మీద మీరు నాకు మొరపెట్టుకుంటే నేను మీకు ఉత్తరం ఇస్తాను. కాబట్టి ఆ మొర ప్రకారం ఏం చేస్తాడు, మన మొర ఆలకించినప్పుడు మనకి ఏం చేస్తాడు, మనకు ఉత్తరం ఏంటిది, మనకు విజయం అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశం బానిసత్వం అనుభవించిన తర్వాత దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మోషేని పంపించాడు. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు మన జీవితంలో ఎవరిని పంపిస్తాడండి, ఒక దైవజనులను పంపిస్తాడు, ఒక వాక్యము, ఒక మాట పంపిస్తాడు. సో మనం ఏ పరిస్థితులు ఉన్నా కానీ ఏం చేయాలంట, మనం చాలాసార్లు నేను తప్పు చేసిన కదా, నేను పాపం చేసిన, నేను పాపం పడిపోయాను కదా, నేను దేవునికి వ్యతిరేకం చేసిన కదా, నేను దేవుని దగ్గర వెళ్తే నా ప్రార్థన వినడానికి ఆలోచన ఉంటే ఈరోజు 20 సంవత్సరాలు, ఒకటిగా రెండు కదండి, 20 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు ప్రార్థన వినేవాడు. మొర ఆలకించి నువ్వు చేసిన ప్రార్థన ప్రకారము నీకు సమాధానం ఇచ్చేవాడు. ఇక్కడ ఏమన్నా అవసరం, గాడ్స్ ప్లాన్ ప్రివేల్స్. దేవుని ప్రణాళిక నెరవేరు. దేవుని ప్రణాళిక ఇశ్రాయేలు ప్రజల పట్ల ఏంటిది, ఇశ్రాయేలు ప్రజల పట్ల నా ప్రజలు తలగా ఉండాలి, తోకగా ఉండొద్దు.
ఎప్పుడు మీరు తెల్లగా ఉంటారు? నేను మీకు చెప్పిన మాట వింటే, నా అడుగు జాడలో మీరు నడుచుకుంటే, నా ఆజ్ఞలను మీరు గైకొనినట్లయితే, మీరు నన్ను గణపరిచినట్లయితే, గౌరవించినట్లయితే, నేను చెప్పిన మాట మీరు విన్నట్లయితే, నేను మీరు చూపెట్టాల్సిన దేశం నేను మీకు పంపిస్తాను, లేదా శత్రువుల చేతిలో మిమ్మల్ని నాశనం చేస్తాను. దెబోరా ద్వారా తన ప్రణాళిక, దేవుని ప్రణాళిక ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆ రోజు నెరవేర్చబడ్డది. ఆమేన్. Verse 14 గమనిస్తే, then Deborah said to Barak, up, for this is the day in which the Lord has delivered Sisera into your hand. Has not the Lord gone out before you? ఏమన్నాడు? నీ ఎదుట దేవుడు వెళ్ళిన, ఎందుకు దేవుడు ముందు ఎందుకు వెళ్ళినాడు? మార్గం సరళం చేయడానికి. హల్లెలూయా. నీ ప్రవర్తన అంతటిలో దేవుని అధికారం ఒప్పుకుంటే నీ మార్గము, నీ త్రోవలు సరళం చేయబడిన వాక్యం రాయబడ్డ ప్రకారమే ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుని అధికారాన్ని ఒప్పుకున్నారో, వాళ్ళ ప్రవర్తనని మార్చుకున్నారో, మొరపెట్టుకున్నారో, దేవుడు ఏం చేశాడు? ఆ రాజ్యాన్ని, ఆ సిసెరా వ్యక్తిని ఏం చేశాడు? హ్యాస్ నాట్ ద లార్డ్ గాడ్ గాన్ బిఫోర్ యు. నీకన్నా ముందే దేవుడు వెళ్ళినాడు కదా. ఎందుకు వెళ్ళినాడు? మార్గము సరళం చేయడానికి, శత్రువుని వెళ్ళగొట్టడానికి. హల్లెలూయా. And verse 15 comes, and the Lord routed Sisera and all his chariots and all his army with the edge of the sword before Barak, and Sisera alighted from his chariot and fled away on foot. ఎవరైతే చూసి భయపడుతున్నారో ఆయన ఏం చేశాడ? రథము దిగి పరిగెత్తి పోవటం అని గమనిస్తుంది. ఎందుకు? వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి, ఆ సైన్యం ఓడిపోతుంది. ఆ రథాలు ఏం చేయలేకపోయినాయి, ఆ సైన్యం ఏమి చేయలేకపోయినాయి. ఆ బారకి ఎదుటనే సిసెరా దిగి పరిగెత్తి పోవడం గమనిస్తాం. పరిగెత్తి జయల్ అనే ఒక టెంట్ దగ్గరకు వచ్చినప్పుడు అలాగే ఆశ్రమం ఇవ్వడం మనం గమనిస్తాం. ఆ ఆశ్రమిస్తూ పాలు తాగిపించి ఆయన నిద్రపోయిన తర్వాత అక్కడ గమనిస్తే సిసెరా ఫెల్ అస్లీప్ అని వాక్యం తెలుస్తుందండి. verse 21 ఒక వ్యక్తి ఆలోచించాడు. ఒక వ్యక్తి దేంతో ఎక్కడ నుంచి పరిగెత్తుతున్నాడు? శత్రువుల చేతిలో నుంచి. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు నన్ను చంపేస్తారు అన్న భయముతో పరిగెత్తిపోతుండగా ఒక గుడారం కనిపించింది, ఒక ఇల్లు కనిపించింది. ఆ ఇంట్లో దాక్కున్నాడు. దాక్కున్న వ్యక్తి భయపడుతూ మెలుకొని ఉండాలా, లేదంటే భయపడుతూ పడుకోవాలా? ఇక్కడ ఏం చేసి ఆమె ఏం అతిమంది ఇవ్వలేదండి. నీళ్ళు అడిగితే పాలిచ్చింది. ఎందుకు? విశ్రాంతి కొరకు పాలించి దాచిపెట్టిన ఇంట్లో చూడు, ఒక 21 ఒకసారి చదువుతారు. And Jael, Hebed's wife, took a tent peg and took a hammer in her hand and went softly to him and drove the peg into his temple, and it went down into the ground, for he was fast asleep and weary, so he died. ఒక సేనాధిపతి, ఒక అధికారి, ఒక రాజ్యానికి అధికారి, అంటే యుద్ధం చేసే ఒక సోల్జర్ ఏమో మాకు ఆయన అలిసిపోయి పడుకున్నాడంట. పడుకోవాల్సిన సమయం అది కదా. ఆయన ప్రాణం కాపాడుకోవడానికి దాక్కోవడానికి ఒక ఇంట్లోకి వచ్చినాడు. మెరుపు లేనందుకే ఆయన చనిపోయాడండి. అంటే దేవుడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తి నిద్ర కూర్చోలాగా చేసినాడు. నిద్రపోయిన వ్యక్తిని ఒక స్త్రీ ఏం చేసిందంట? సుత్తే మేకు తీసుకొని ఆ మేకు తల నుంచి కొడితే భూమిలో దిగిందంట. టెంట్ పెగ్ అంటే మనం టెంట్ వేస్తాం చాలాసార్లు, మనం భూమిలో ఒక మూల కూర్చొని పెద్ద మేకు ఉంటుంది కదా, అది భూమిలో కొడతాం. సో అంత పెద్ద మూల తన దగ్గర ఉంటే, టెంట్స్ వేసుకునేవారు కాబట్టి అలాంటి మూల తన దగ్గర ఉంది. ఆ మేక్ ఏం చేసిందంట? ఇక్కడ టెంపుల్ అంటే ఈ సైడ్ నుంచి అండి, ఇక్కడ నుంచి పడుకున్నప్పుడు ఇక్కడ కొడితే భూమిలో దిగింది. నిద్ర కదా, హీ వాజ్ ఫాస్ట్ అంటే మంచిగా నిద్రపోతున్నాడు. ఎవరు నిద్ర వచ్చినారో? దేవుడు నిద్ర వచ్చింది. ఎందుకు? మెలుగుగా ఉంటే ఆ స్త్రీ పైన తప్పకుండా ఆయన, ఆ స్త్రీ తనని ఏం చేయలేకపోయేది. ఒకరు చేయాలనుకున్నా ఆయననే గెలిచాడు. ఎందుకు? ఆయన పురుషుడు, ఇంకా ఒక సోల్జర్ కూడా. జయాన్ని ఈజీగా చంపవచ్చు, కానీ ఆయన పడుకున్నాడు కారణం అంటే ఇది ఇంకొక వైపు తీసుకుంటారు. అందుకే వాక్యం సరిస్తుంది, మెలుగు కలిగి ప్రార్థన చేయండి. వాచ్ అండ్ ప్రే.
నిజంగా ఆ రోజు సిస్సెరా పడుకోకుండా మెలుకుంటే తన ప్రాణం కాపాడుకునేవాడు. దేవుడు ఏ విధంగా చంపేవాడు, కానీ ఆ రోజు ఒక స్త్రీ చేతిలో చనిపోయేవాడు కాదు. ఆయన నిద్రపోయిన కారణంగా ఆ స్త్రీ అడ్వాంటేజ్ తీసుకొని ఏం చేసినా తనని చంపడం మనం గమనిస్తున్నాం. సో మనం ఏం చేయాలి? మనం మెలకువగా ఉండాలి. ఎందుకు మెలకువగా ఉండాలి? దేవుడి ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడడానికి మనం ఆసక్తితో ఉండాలి. మనం మెలకువ కలిగి ఉంటాం. హల్లెలూయా, ఆమేన్. Verse 24. And the hand of the children of Israel grew stronger and stronger against Jabin king of Canaan until they had destroyed Jabin king of Canaan. Hallelujah. It is at ఒకసారి 24 చదవండి సిస్టర్. తర్వాత వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇశ్రాయేలు చేయి కనాను రాజైన యాబీనుకు విరోధంగా అంతకంతకు హెచ్చుచూ వచ్చింది. హల్లెలూయా. ఏంటంట? అంతకు హెచ్చించే వచ్చింది. అంటే దేవుడు వారిని బలపరచటమే ఆ ప్రణాళిక. ఇంగ్లీష్లో అయితే స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అని ఉంది. బలము అధిక బలం ఇస్తూ వచ్చింది. ఎందుకు? ఎంతవరకు? ఆ యెఫెను కనని అన్న వ్యక్తిని, రాజుని వెళ్ళగొట్టేంత వరకు కూడా, తన నాశనం చేసేంత వరకు కూడా, తనని చంపేంత వరకు కూడా ఏం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఏం చేశాడు? బలపరచడం మనం గమనిస్తాం. ఇవన్నీ కూడా ఎప్పుడు బలపరిచాడు? చెడుతనం విసర్జించి, దేవా మేము తప్పు చేసి మమ్మల్ని క్షమించమని అడిగినప్పుడు, వాళ్ళ ఇష్టానుసారంగా కాకుండా ఒక ప్రవక్త దగ్గరకు వచ్చి వాళ్ళ బాధ చెప్పుకున్నప్పుడు, ప్రవక్త దేవుడు దర్శించి తనకిచ్చిన దర్శనం ప్రకారము, తనకిచ్చిన మాట ప్రకారము, తన పలికిన మాట ప్రకారము అన్ని కూడా నెరవేర్చబడ్డాయి. హల్లెలూయా. ఆ రోజు దేవుడు చేస్తే ఈ రోజు కూడా అదే ప్రణాళిక మన పట్ల ఉంటుంది. మన జీవితంలో ఆ ప్రణాళిక నెరవేర్చబడదు కాక. ఆమేన్. చూడండి, ఇంకొక వ్యక్తి గురించి మనం గమనిస్తాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 7వ అధ్యాయం 6వ అధ్యాయం గమనిస్తాం. ఇక్కడ కూడా అదే పరిస్థితి అండి. Verse 1. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1వ వచనం. Then the children of Israel did evil in the sight of the Lord, so the Lord delivered them into the hand of Midian for 7 years. Hallelujah. Amen. ఇప్పుడు ఏం చేస్తారు? కుక్కతో ఒక వంకరలాగా మనము మనుషులం కాబట్టి ఏం చేస్తాము? ఆ రోజు తప్పు చేస్తారు, దేవుడు విడిపించినారు, సుధరాంచారా? మరి అదే ఎట్లా అంటారు? వీళ్ళు ఒక్కసారి చేస్తే నేర్చుకోవాలి కదా, తప్పు చేయలేదు కదా, వాడు మానడు, వీళ్ళు మారరా అంటాం. సో అలాంటి పరిస్థితి ఇశ్రాయేలు మారకుండా మళ్ళీ ఏం చేశారంట? దేవుని దృష్టిలో చెడుతనం చేస్తే దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడు? మిదియానుల చేతులకు అప్పగించినాడు. ఇశ్రాయేలు ప్రజల్ని మిదియాను చేతులకు అప్పగిస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారంట? మొత్తం చదవండి. Verse 6 చదువుతారు. So Israel was greatly impoverished because of the Midianites, and the children of Israel cried out to the Lord. ఏంటంటే ఆ రోజేమో 20 సంవత్సరాలు వెయిట్ చేసినారు, ఇప్పుడు మనసు మార్చుకున్నారు, 7 సంవత్సరాలకి దేవుడు రైతు తిరిగినారు కదా. వెంటనే కాదు, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము బానిసత్వం అనుభవించాలి, మమ్మల్ని వాళ్ళు కొట్టాలి, మమ్మల్ని తిట్టాలి కదా, మమ్మల్ని హింసించాలి, దాని తర్వాతనే మేము దేవుడికి మొదలుపెట్టుకోవాలి. అలాంటి ఆలోచనతో మీరు ఏం చేస్తారంట? వీళ్ళు 7 సంవత్సరాలు బాధ అనుభవించిన తర్వాత దేవునికి మొరపెట్టుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తున్నా గమనిస్తామా? ఇక్కడ కూడా 8వ వచనం గమనిస్తే, that the Lord sent a prophet to the children of Israel who said to them, thus says the Lord God of Israel, I brought you up from Egypt and brought you out of the house of bondage, and I delivered you out of the hand of the Egyptians and out of the hand of all who oppressed you, and drove them out before you and gave you their land. Also I said to you, I am the Lord your God, do not fear the gods of Amorites, in whose land you dwell, but you have not obeyed my voice. Now the angel of the Lord came and sat under the terebinth tree which was in Ophrah,
which belonged to Joash the Israelite, while his son Gideon threshed wheat in the winepress in order to hide it from the Midianites. And the angel of the Lord appeared to him and said to him, "The Lord is with you, you mighty man of valor." Amen. ఇక్కడ గమనిస్తే ఈ ఆరాధనలో దేవుడు గిద్యోని దర్శించడం మనం గమనిస్తున్నాం. And the angel of the Lord appeared to him and said to him, "The Lord is with you, you mighty man of valor." గిడియోన్ అంటే పిరికివాడు అన్న భయపడుతూ ఏం చేశాడంట, పిండిలో కూర్చుంటాడు. భయపడుతూ చిన్న వంశము భయపడుకుంటూ, ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు పండించే పంట అంతా కూడా మిద్యానీయులు వస్తున్నారు, దొంగలిస్తున్నారు, వీళ్ళ పంట వాళ్ళు తింటున్నారు. కష్టం ఒకరిది, సుఖం ఒకరిది. కానీ దేవుని ఆలోచన ఏం చేశాడు? వాళ్ళు మొరపెట్టుకున్నప్పుడు ప్రవక్త ద్వారా మాట విడుదల చేసి దేవుడు దూత గిదియోని దర్శించి ఇప్పుడు ఏం చేస్తాము, దర్శించిన తర్వాత ద లార్డ్ ఇస్ విత్, దేవుడు నీకు సదాకాలం తోడై ఉంటాడు, నువ్వు బలాఢ్యుడివి. ఒక వాగ్దానం విడుదల చేయబడ్డది. భయపడకు, నేను నీకు తోడై ఉంటానని వాక్యం సెలవిస్తుంది. 7 సంవత్సరాలు వారు శ్రమ నుండి వెళ్ళిన తర్వాత వారు దేవుడికి మొరపెట్టుకుంటే దేవుడు దూత ద్వారా ఒక మాటను పంపించి, ప్రవక్త ద్వారా ఒక మాటను పంపించి గిద్యోని ఏర్పాటు చేసుకొని గిద్యోని ద్వారా ఆ ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కావాలని దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక. ఏమని చేస్తాం? దేవుని ప్రణాళిక వర్ధిల్లుతుంది, దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతుంది. సో దేవుడు మన పట్ల ఏ ప్రణాళిక కలిగినదో ఆ ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఏమైనా ఏం చేయాలి? ఇప్పుడు గిడియోన్కి ఏంటిది? గిడియోన్కి డౌట్ ఏంటిది? నేను యుద్ధం చేసేవాడిని కాదు, నేను బలాఢ్యుని కాదు, నేను పిరికివాడిని, మా వంశము చిన్న వంశము, మా ఇల్లు చిన్నది, నేనేంటిది నేను చెయ్యలేను అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నీ ద్వారా నేను చేయించగలను. నువ్వు బలాఢ్యుడు కాబట్టి నేను నీ ద్వారా ఏం చేస్తాడంట, ఇశ్రాయేలు ప్రజల్ని మిద్యానీ చేతుల నుంచి నేను వాళ్ళని విడిపిస్తాను. కానీ నాకు ఒక వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి నువ్వే, నేను నిన్ను బలపరుస్తాను. తనకున్న ఆలోచన, తనకున్న డౌట్స్ అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు, క్లియర్ చేస్తూ వచ్చినాడు. దేవుడినే టెస్ట్ చేసే స్థాయికి ఎదిగినాడు. నేను చెప్పిన మాట ఎందుకు, తనలో ఉన్న భయము వెళ్ళగొట్టాలంటే దేవుడు నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా, నువ్వు చెప్పేది రైట్ రాంగ్, ఎందుకు నువ్వు నన్ను ఏర్పాటు చేసుకోవడం ఏంటిది? మా వంశం చిన్నది, మా ఇల్లు చిన్నది, నేను చిన్నవాడిని, నాకు యుద్ధం చేయడం రాదు, నువ్వు నన్ను ఏర్పాటు చేసుకోవడం, నా ద్వారా నువ్వు చేస్తాడో అది ఇంపాసిబుల్. అది దేవుడు అన్నాడు, నీ ద్వారా ఏదైతే అసాధ్యమో నా ద్వారా సాధ్యం. కాబట్టి ప్రయోజనాలంటే నువ్వు కేవలం నాతో ఏకీభవించు, నువ్వు నేను చెప్పిన మాట అంగీకరించి, నేను చెప్పిన మాటకి నువ్వు ఏకీభవించినట్లయితే నీ ద్వారానే మిద్యాను చేతుల నుంచి ఇశ్రాయేలు ప్రజలను నేను కాపాడుతాను. ఎప్పుడైతే ఈ షరతులన్నీ కూడా దేవుని దగ్గర పెట్టుకొని ఈ షరతులన్నీ కూడా గెలిచిన తర్వాత ఏమని గమనిస్తాం, దేవుడు ఎంతమంది అండి, దాదాపు 30,000 మంది వస్తే 20,000 మంది వెళ్ళిపోతారు. ఆ 10,000 మందిలో నుంచి కూడా దేవుడు కేవలం 300 మందిని ఏర్పాటు చేసుకోవడం. ఆ 300 మందితో దేవుడు ఏమన్నాడు, ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడుతూ ఉంటున్నాడు. నాకు ఇంత జనసమూహం అవసరం లేదు, కేవలం 300 మెంబర్స్ అండి. వాళ్ళేమో వేలాది మంది ఉన్నారు. ఈ 300 మందితోని దేవుడు ఏం చేస్తాడంట, చూడండి, పిరికి వాడిని ఏర్పాటు చేసుకొని దేవుని ప్రణాళిక నెరవేర్చినాడు. 300 అంటే చిన్న సంఖ్య అయినప్పుడు కూడా శత్రువు చేతిలో ఏం చేస్తారంట, వాళ్ళు ఓడిపోయినారు. ఎవరు? మిద్యానీయులు ఎందుకు ఓడిపోయినారు? దేవుడు వాళ్ళ తరపున నిలబడి, వాళ్ళ పక్షాన నిలబడి వ్యతిరేకించకుండా ఇశ్రాయేలు ప్రజలని గెలిపించి శత్రువుని వెళ్ళగొచ్చినారు. ఎందుకు చేస్తున్నారండి? రీజన్ ఏంటిది? దేవునికి మొరపెట్టుకున్నప్పుడు, అంటే దేవుని దగ్గరికి వెళ్తే నీకు ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది. ఇంకా ఆన్సర్ పొందుకోవట్లేదా, ఇంకా దేవుని నాతో మాట్లాడట్లేదా, లేదా ఇంకా నా ప్రార్థనకు జవాబు లేదంటే మనము దేవునికి మొరపెట్టుకోవాలి. ఎప్పుడు దాకా మొరపెట్టుకోవాలి? దేవుని ప్రార్థన విని నీకు జవాబు ఇచ్చేంత వరకు నువ్వు ఖచ్చితంగా మొరపెట్టుకోవాలి.
అది ఒక రోజు చేస్తావా, వారం చేస్తావా, 40 రోజులు చేస్తావా, అది నీ ఇష్టం. మనకేం కావాలి? ఆన్సర్ కావాలి. జీతం కావాలంటే ఏం చేస్తామండి? కొన్నిసార్లు డైలీ వేజ్ ఉంటుంది, రోజువారీ జీతం ఉంటుంది, కొన్ని వారం ఉంటుంది, కొన్ని ఏమో నెలకు ఉంటుంది. సో నీ ప్రార్థన కూడా ఒక్క రోజులో ఆన్సర్ చేయవచ్చు దేవుడు, వారం రోజులు పట్టవచ్చు, లేదా నెల రోజులు పట్టవచ్చు. ఆ నెల తర్వాత నువ్వు నాకు జీతం ఇస్తే నేను ఎందుకు నెల రోజులు చేయాలి? నాకేం భరోసా? నెల చేసిన తర్వాత నువ్వు నాకు జీతం ఇస్తావా ఇయ్యవా? మనం చాలాసార్లు డౌట్ ఉంటుంది. నెల రోజులు నా పని చేయించు, నా జీతం ఇవ్వకపోతే ఏంటిది? అందుకే కిరాయిలు ఏం చేస్తారు? ఓనర్స్ అడ్వాన్స్ తీసుకుంటారు. 2 నెలల 3 నెలల అడ్వాన్స్ ఎందుకు తీసుకుంటారు? నువ్వు ఇంట్లో ఉండి చెప్పకుండా వెళ్ళిపోతావేమని, లేకపోతే కిరాయి ఎగ్గొడతావని ముందే అడ్వాన్స్ తీసుకొని పెట్టుకుంటారు, వాళ్ళు నష్టపోవద్దు కాబట్టి. సో అదేవిధంగా మనుషులు మనకి నష్టపెట్టవచ్చు, కానీ దేవుడు మనల్ని నష్టపెట్టేవాడు కాదు. మనుషుల్ని చేయిస్తాడు, ప్రార్థన వినొచ్చు, వినకపోవచ్చు. నువ్వు కష్టం తగిన ఫలితం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా ఈ కష్టానికి తగిన ఫలితము ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు దెబోరాని వాడుకున్న న్యాయాధిపతిలో దేవుడు ఇక్కడ గిద్యోని కూడా వాడుకున్నాడు. ఏమన్నాడు? ద లార్డ్ ఈజ్ విత్ యు. దేవుడు నాకు తోడై ఉన్నాడు అని మనం నమ్మాలి. యువర్ మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్. ఆ రోజు గిద్యోని పిలిచినట్టు ఈరోజు నీవు కూడా నీ పేరు అక్కడ పెట్టుకొని చదువు. గిద్యోని పేరు తీసేసి నీ పేరు పెట్టుకొని, దేవా నీవు నేను బలాఢ్యుడిగా పిలిచినావు, నాలో ఉన్న పిరికితనం తొలగించినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రార్థన చేసే బాధ్యతను దయచేయండి, ఆ భారము దయచేయండి. నేను ప్రార్థన ద్వారా నేను జయించగలుగుతాను. నాకున్న శ్రమలన్నింటిలో కూడా నాకు నువ్వు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తావు. దెబోరా ద్వారా దేవుడు విజయం ఇచ్చినాడు. ఇక్కడేమని గమనిస్తాము? గిద్యోను ద్వారా దేవుడు వాళ్ళకి విజయం ఇవ్వడం మనం గమనిస్తాం. 3వ వ్యక్తిని గమనించినట్లయితే న్యాయాధిపతులు 13వ అధ్యాయము 11 నుంచి 16 వచనం ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా రాయబడింది. ఈ వ్యక్తి కూడా మనకి పరిచయమే. ఈ 4వ అధ్యాయంలో సంసోను గురించి మనము గమనిస్తాం. చూడండి, 13వ అధ్యాయము 2వ వచనం. Now there was a certain man from Zorah of the family of the Danites, whose name was Manoah, and his wife was barren and had no children. And the angel of the Lord appeared to the woman and said to her, Indeed now you are barren and have borne no children, but you shall conceive and bear a son. ఇక్కడ ఎవరెవరిని మొరబెట్టుకుంటారు? దేవుడే స్వయాన దర్శించి ఇప్పుడు ఏం చేస్తాము? ఫిలిస్తీన్ల చేతిలో నుంచి verse 1 గమనించండి. Again the children of Israel, verse 1. Again the children of Israel did evil in the sight of the Lord, and the Lord delivered them into the hand of the Philistines for 40 years. Amen. చేసిన తర్వాత మళ్ళా చేస్తూ వచ్చినారు. మొదటి అక్కడ దెబోరా సమయంలో 20 సంవత్సరాలు, గిద్యోను సమయంలో 7 సంవత్సరాలు. అక్కడ కనేనీయులు, ఇక్కడ మిద్యానీయులు, ఇక్కడ ఫిలిస్తీన్లు. ఎంత అండి? verse 1 చూడండి. ఫిలిస్తీన్స్ చేతిలో ఎంతకాలము? 10 కాదు 20 కాదు, 40 సంవత్సరాలు. వాళ్ళకి అలవాటు అయిపోయింటుంది కదా. మేము ఆ ఇష్టాంతా మేము బ్రతుకుతాము, మేము శ్రమకుండా వెళ్తాము, ఆ దేవుడు గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేస్తాము, అప్పుడు పంపిస్తాడులే. అంటే చూడండి, ఒక అధ్యాయంలోనే 3 సార్లు అండి. 20 సంవత్సరాలు సరిపోలేదు వాళ్ళకి. తప్పు చేస్తే విడిపించినాడు, ఒక రాజ్యం అయిపోయింది. కొత్త రాజు వచ్చిన ఆయన చేతిలో కూడా మేము తప్పనిందాం అనే ఉద్దేశం, కానీ అక్కడ తప్పు చేస్తారు, వాళ్ళ చేతిలో శ్రమ ఉన్న వెళ్ళారు. 2వ రాజు అయిపోయినాడు. 3వ రాజు వచ్చినాడు, 3వ ప్రాంతం వరకు ఫిలిస్తీన్లు, వాళ్ళ చేతిలో 1 కాదు 2 కాదు. అరే ఇంతకుముందే 7 ఇయర్స్కి మీరు ప్రార్థన చేస్తే విన్నాడు కదా, మీరేం చేయాలి? 40 సంవత్సరాల తర్వాత దేవుడు గుర్తొచ్చాడు. And the Lord delivered them into the hand of the Philistines for 40 years. Now there was a certain man from Zorah of the family of the Danites, whose name was Manoah, and his wife was barren and had no children. దేవుడు ఏంటిది? పోతే పాపం లేదు,
40 సంవత్సరాలు అనుభవించిన కదా, సరే నేను వాళ్ళని ఏం చేస్తానంట, విడిపిస్తా అంటున్నాను. కాబట్టి విడిపించేటప్పుడు ఏం కావాలంట, ఒక వ్యక్తి కావాలి. సో ఎవరిని పట్టుకున్నాడండి, ఇక్కడ ఆల్రెడీ ఉన్న వ్యక్తిని పట్టుకోవట్లేదు, కొత్తగా సృష్టించాలి. అక్కడేమో ఆల్రెడీ దెబోరా ఉన్నది, ఇంతకుముందు గిడియోను కూడా చూసినాము. ఇక్కడ సంసోను లేడు. ఎప్పుడు ఫిలిస్తీన్ల చేతిలో శ్రమకుండా వెళ్తున్నప్పుడు సంసోను లేడు కాపాడడానికి, ఇంకా సంసోను జన్మించలేదు. సో సంసోను వాళ్ళ పేరెంట్స్ దగ్గర వెళ్ళి, పేరెంట్స్ వాళ్ళు గొడ్రాలతో ఉన్నారు, గొడ్రాలు ఉన్న కుటుంబం, గొడ్రాలు ఉన్న దాంపత్య జీవితాన్ని వాళ్ళ దంపతులని దేవుడు దర్శించి వాగ్దానం ఇచ్చి ఏం చేశారు, సంసోను ఈ విధంగా కనాలి, మీరు ఈ విధంగా కాపాడుకోవాలి, ఈ విధంగా చూడాలని వాళ్ళ హెచ్చరికలు ఇచ్చి, సంసోను జన్మించి సంసోను పెరిగి యవ్వనస్తుడు అయ్యేంత వరకు కూడా ఇంకా వెయిట్ చేయాల్సిన సమయం అంటే అనుకుందాం. ఆ 40 years అయిపోయిందా, సంవత్సరం పెరిగేసరికి ఎవరి కాలం వచ్చేసరికి 20 సంవత్సరాలు అయ్యొచ్చు కదా, 20 years ఏం కానీ అంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే దాదాపు 60 సంవత్సరాలు శ్రమ గుండా వెళ్తూనే ఉన్నారు. 60 సంవత్సరాల పైననే సంసోను జన్మించిన తర్వాత సంసోను పట్ల దేవుడి ప్రణాళిక ఉన్నది, నువ్వు నా ప్రజల్ని విడిపించాలి, ఇశ్రాయేలు ప్రజలను కాపాడాలి, నువ్వు వాళ్ళ తరపున నిలబడాలి, వాళ్ళకి నువ్వు న్యాయాధిపతిగా ఉండాలని దేవుడు తల్లి గర్భంలో రూపింపబడకముందే దేవుడు తనను ఏర్పాటు చేసుకొని అభిషేకించి, తను జన్మించిన తర్వాత కూడా యవ్వన కాలం ఎదుగుతున్న విషయంలో కూడా అనేక విషయాల్లో కూడా స్టెప్ బై స్టెప్ క్రమక్రమంగా అంచెలంచెలుగా తను హెచ్చిస్తూ తనను కాపాడుతూ శత్రు చేతిలో ఏం చేస్తే శత్రువులను వెలగొట్టిన స్థాయికి ఎదిగినాడండి. వాళ్ళు ఎప్పుడైతే ప్రయాణం చేస్తారో ఒక సింహము వారికి అడ్డుగా వస్తే సింహాన్ని చంపినాడు, చప్పుడు లేకుండా చంపినాడండి. అమ్మ నాన్న సంసోను వెళ్తుండగా సింహం అడ్డం వస్తే ఏం చేశాడంటే సింహాన్ని చంపి పక్కన పారేసి వాళ్ళ పేరెంట్స్ కలిసి వెళ్ళినాడు. అంటే వెనుక తిరిగి చూడని కూడా చూడాలి పేరెంట్స్, శబ్దం లేకుండా కుక్కలు పరిగెత్తితే మనం చూడాలా, అయ్యో పాపం అని. అది గర్జించకుండా ఉంటుందా, గర్జించిండొచ్చు, హఠాత్తుగా అటాక్ చేసి ఉండొచ్చు. మరి ఆ సమయంలో మరి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు, సంసోను ఎక్కడ ఉన్నాడు, వాళ్ళని ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు. సంసోను అనుకుందాం మెల్లగా పాటలు పాడుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ కాలక్షేపం చేసి నడుస్తుండొచ్చు. ఆ సమయంలో సింహం చంపినాడు. ఒక సందర్భంలో గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపడం గమనిస్తాము. 400 నక్కలను పట్టుకొని 200 నక్కలు పట్టుకొని తోకం కట్టి నిప్పు పెట్టి పొలాలకు వదిలేటప్పుడు గమనిస్తాం. ఇవన్నీ చేయని వ్యక్తి ఎందుకు చేస్తాడు, దేవుడి ప్రణాళిక తన పట్ల ఉంది కాబట్టి. తల్లి గర్భంలో రూపింపబడదు, తల్లి గర్భంలో నుంచే తనకు కావాల్సిన శక్తి దేవుడు తనకు ఆల్రెడీ అనుగ్రహించాడు. బయటకు వచ్చిన తర్వాత జిమ్కి పోలేదు, ఎక్సర్సైజ్ చేయలేదండి, బాడీ బిల్డర్ అవ్వలేదు, సాధారణమైన వ్యక్తి, నార్మల్ పర్సన్. దేవుడు తన ఆత్మతో నింపబడిన వ్యక్తి ఎప్పుడైతే శత్రువులు వస్తారో తన ఆత్మతో నింపబడి తన ఆత్మ ద్వారానే జయించిన వ్యక్తిని మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఎప్పుడైతే ఒక స్త్రీ చేతిలోకి స్త్రీ జీవితానికి స్త్రీకి ఎప్పుడైతే తాను అప్పగించుకున్నాడో, దేవుడు ప్రణాళికను ఎప్పుడైతే దొంగలించబడ్డదో, తన ఏ రహస్యం అయితే చెప్పదో ఆ రహస్యం చెప్పిన తర్వాత ఏమైంది, తన వెంట్రుకలు ఎప్పుడైతే కట్ చేయబడ్డదో దేవుని ఆత్మ తనను విడిచిపెట్టి వెళ్ళటం మనం గమనిస్తున్నాం. అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ లెఫ్ట్ హిమ్ అని తెలుస్తుంది. ఏ ఇశ్రాయేలు ప్రజలను అయితే నువ్వు నడిపించాలో కాపాడాలో, ఆ ఫిలిస్తీన్ల చేతిలో నువ్వు ఫిలిస్తీన్లను నాశనం చేయాలి, కానీ నువ్వేం చేస్తావు, ఫిలిస్తీన్ల చేతిలో నువ్వు నశించిపోతున్నావు. ఎందుకు, కేవలం అవిధేయత. ఎవరికి అవిధేయత అండి, ఫస్ట్ పేరెంట్స్ చెప్పిన మాట వినందుకు. అమ్మ నాన్న పేరు చెప్తున్నారు, నీకు మన సొసైటీ కాకుండా, లేదంటే మన కుటుంబం కాకుండా, మన వాళ్ళ ఇశ్రాయేలు ప్రజల్లో కాకుండా బయట వాళ్ళు ఎవరిని కూడా నువ్వు ఇష్టపడకు, వివాహం చేయొద్దు, ఇచ్చిన హెచ్చరికలు అది. అవుట్ సైడ్ యువర్ ఫ్యామిలీ, అవుట్ సైడ్ యువర్ ట్రైబ్, అవుట్ సైడ్ మన సొసైటీ లేదా మన కమ్యూనిటీ బయట నువ్వు చేయించుకోవద్దు. ఏం చేశాడు, ఫస్ట్ వైఫ్ పెళ్లి చేసుకున్నాడు, ఆయన మనకి పోలేదు, అక్కడ గొడవ అయింది, అక్కడ ఆ ఇంటిని కాల్ చేస్తున్నాడు. రైట్, ఇంకొక స్త్రీ వెంబడి పడ్డాడు. ఆ స్త్రీ ఏమో ఆమెను భయపెట్టి తన ద్వారా మోసపోయినాడు.
ఎంత ఒత్తిడి చేసిందంటే నువ్వు రహస్యం చెప్తావా చెప్పవా కదా, బ్లాక్మెయిల్ చేస్తావు కదా, నువ్వు చెప్పకపోతే నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తలేవు కదా. బ్రేకప్, ఈ బ్రేకప్ మాట రీసెంట్ వింటూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మన సంసోను కూడా ఆ కాలంలో పడిపోవాల్సిన పరిస్థితిని గమనిస్తుంది. సంసోను కూడా పడిపోయినాడు, తన చెప్పకూడని రహస్యం చెప్పినాడు, ఒక స్త్రీ చేతిలో దొంగలించబడ్డాడు. అప్పుడు గమనించండి ఏం చేశాడంట, ఆ స్త్రీ బడిలో పడుకున్నాడంటండి. ఎంత గాఢ నిద్ర అండి. ఇప్పుడు మనం పడుకున్నప్పుడు ఎవరైనా చేయి కత్తిరిస్తే కొంచెమే లేస్తావా, మొత్తం గుండు కొరిగిందాక లేకుంటావా? అంత నిద్ర అయితే పోవు కదా. మత్తు మంది ఇస్తే కానీ అంత నిద్ర రాదు. మరి ఆ స్త్రీ ఏం చేస్తున్నా, డెలాలో ఏం చేస్తున్నా తెలియదు కానీ ఎట్లా పడబెట్టిందంట, ఆయన నిద్రపోతుండగా, తన ఒడిలో నిద్రపోతుండగా శత్రువుని పిలిచి శత్రువుల ద్వారా తనకున్న వెంట్రుకలన్నీ కట్ చేయించి అన్ని కట్ చేసిందంట. అప్పుడు లేపుతున్నది, ఓ డెలాలా సంసోన్ లే, ఫిలిస్తీనీ పైన వస్తుందంటే, ఓ లాస్ట్ టైం నేను కూడా లేచి అందరినీ చంపేస్తాను కానీ లేచి చూస్తే కేవలం లేగలిగినాడు కానీ శక్తి లేకుండా లేచినాడు. ఇదివరకు శక్తితో లేచాడు, ఇప్పుడు ఏంటంట దీనత్వంలో శక్తి కోల్పోయిన వ్యక్తిగా లేచి చూస్తే ఏమి చేయలేని పరిస్థితి. ఫిలిస్తీన్లు తను పట్టుకొని ఏం చేశాడంట, ఫస్ట్ గుడ్లు పీకేస్తాడు కదా. ఫస్ట్ మనల్ని గుడ్డివాడిగా చేసి ఏం చేస్తారు, గుగ్గురోల్లో పిండి గిరి చేస్తున్నారు. అదే పుస్తకంలో పిండి రూపే వాడు ఎవరు రుబ్బుతున్నారు, గిద్యోను పిండి రుబ్బుతున్న సమయంలో, పిండి పడుతున్న సమయంలో ఆ వ్యక్తిని పిలిచి ఇశ్రాయేలు ప్రజలను కాపాడగలిగినాడు. ఇశ్రాయేలు ప్రజలను కాపాడాల్సిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తాడంట, పిండి రుబ్బు కూర్చున్నాడు. ఎందుకంటే గిద్యోను విధేయత చూపెట్టాడు, సంసోను అవిధేయత చూపెట్టినాడు. రివర్స్ అయింది. కానీ ఎప్పుడైతే ఆయన ఆ పరిస్థితిలో దేవుని గుర్తు చేసుకున్నాడు, గుడ్లు పీకేసి శ్రమ గుండా వెళ్తున్నప్పుడు కదా, ప్రణాళిక దేవుడు నా పట్ల ప్రణాళిక కలిగినాడు దేవా. ఈ ఒక్కసారి ఇక్కడండి ఎప్పుడైతే ఫిలిస్తీన్లు అందరూ కూడా మేము సంసోన్ని గెలిచిన, అంటే సంసోన్ ఒక్కడు చనిపోతే ఇశ్రాయేలు ప్రజల్ని గెలిచినట్టే, గొలియాతు ఒక్కడు చనిపోతే ఫిలిస్తీన్లు ఓడిపోయినట్టే. అదేవిధంగా సంసోను ఒక్కరిని చంపేస్తే, సంసోను ఒక్కరిని మనం పట్టుకోగలిగితే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయినట్టే. ఆ ఒక్క వ్యక్తి ఏం చేశాడంట, ఇశ్రాయేలు ప్రజలకి ఏం తీసుకొచ్చాడు, నష్టం తీసుకొచ్చాడు. కాపాడించిన వ్యక్తి కాపాడలేకుండా పరిస్థితి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా ఇంకెంతకాలం, సంసోను లేకపోతే ఇంకా లేరంటే వాళ్ళని కాపాడడానికి. దాదాపు అనుకున్నా ఇప్పటికే 60 సంవత్సరాలు అయింది. సంసోను లేకపోతే ఇంకెన్ని సంవత్సరాలు. ఎందుకు వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు పార్టీ చేసుకుంటారు, వాళ్ళ దేవతల కృతజ్ఞత చెల్లించుకుంటారు. ఎవరు, ఫిలిస్తీన్లు. ఏమని, మా దేవుళ్ళు మా దేవతలు ఈ ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించిన సంసోన్ని మా చేతకు అప్పగించడాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ సెలబ్రేషన్స్లో ఎవరికి దాకింది, ఎవరి సంసోను మనసుకి దాకింది. నేను చేసిన తప్పు కారణంగా ఫిలిస్తీన్లు వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు ఆరాధించుకోవడం, దేవా ఈ చివరిసారి ఒక్కసారి నాకు శక్తిని దయచేయి, నేను ఈ ఫిలిస్తీన్లని నాతో పాటు నేను వాళ్ళని హతమారుస్తాను. ఎందుకు, నేను నీకు ఘనత తీసుకొని రావాలి కానీ నా కారణంగా నీకు ఘనత లేకుండా పోయింది. ఈసారి వాళ్ళని చంపి తిరిగి నీ ఘనత నేను నీకు అనుగ్రహిస్తాను. ఈ ఒక్కసారి నన్ను బలపరిచి, ఈ ఒక్కసారి నాకు ధైర్యపరిచి, ఈ ఒక్కసారి నన్ను ఆత్మతో నింపు లార్డ్ వన్ మోర్ టైం, ఇంకొకసారి. దేవుడు తిట్టినడా, గర్దించడా, చెప్పిన మాట వినలేదు కదా, నీ సావును సావరాయన అనలేదండి. ఇంకొకసారి తనని అభిషేకించి తన ఆత్మతో నింపి ఏం చేశాడు, ఆ టెంపుల్ని, ఆ గుడారం, ఆ గుడిని ఏం చేశాడ, గుడిని కూలగొట్టగలిగినాడు.
ఆ స్తంభాల పక్కన కట్టినప్పుడు ఆ రెండు స్తంభాలను లాగి ఏం చేశాడు, అది కూలికి వెళ్ళాలి చేస్తుంది. దాదాపు 3,000 మంది ఆ రోజు తనతో పాటు చనిపోయినారు. కేవలం అవిధేయత కారణంగా మేము ఆయన ప్రాణానికి నష్టం కలిగింది. మేము ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తాడు, ముందుకు నడిపించలేకపోయినాడు. కొద్ది రోజులే అండి కాపాడగలిగినాడు. కానీ దేవుని అవిధేయత కారణంగా అది కూడా ఏంటంట, అది పాతి పెట్టాడు. సో దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి, నువ్వు ఏ స్థాయిలో కానీ నీ పనులు చేసుకుంటూ వెళ్ళు, దేవుడిని దర్శిస్తాడు. నీ ద్వారా ఏమి చేయించాలనుకున్నాడో అది ఖచ్చితంగా చేస్తాడండి. గిడియన్కి తెలియదు, గిడియన్ ద్వారా ఇశ్రాయేలు నడిపిస్తాడని, కానీ ఆయన చేసుకుంటూ పోవాల్సిన పని చేసుకుంటూ పోతున్నాడు. దెబోరా తన పని ఏంటిది, ప్రవక్త కాబట్టి ప్రవచించాలి, ఆమె పని చేసుకుంటూ పోతుంది. టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. నువ్వు ఎవరైనా కాదు, అరే నేను పాస్టర్ని కాదంటే పాస్టర్ కాకపోయినా పర్వాలేదు, నేను ఒక ఎంప్లాయీని, నాకు ఉద్యోగం లేదనుకోవచ్చు, నేను చిన్నదాన్ని, నేను పెద్దవాడిని, నేను చిన్నవాడిని, ఇవన్నీ మన దృష్టిలో అనుకోవచ్చు. దేవుడు ఎవరినైనా వాడుకునే సామర్థ్యత ఉన్నది. ఎందుకు? గాడ్స్ ప్లాన్ ప్రివైల్స్. దేవుని ప్రణాళిక నీలో, నాలో, మనలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. సో ఏ విషయం కూడా మీరు నిరుత్సాహపడకండి. మొరపెట్టుకోవాల్సిన బాధ్యత అనేది దేవుడు ఏం చేశాడంట, ఆన్సర్ పంపిస్తాడు. ప్రవక్తను పంపించవచ్చు, ఆశను పంపించవచ్చు, ఎవరి ద్వారా ఒక ద్వారా నీకు సమాధానం ఖచ్చితంగా కలుగుతుంది. సమాధానం రావాలంటే మనము మొరపెట్టుకోవాలి. సో మొరపెట్టుకోవటము మానకండి. వెన్ యూ ప్రే గాడ్ విల్ ఆన్సర్. దేవుడు దెబోరా ద్వారా వాళ్ళకి విజయం ఇచ్చినాడు, గిద్యోను ద్వారా విజయం ఇచ్చినాడు, సంసన్ ద్వారా కూడా విజయం ఇస్తూ వచ్చినాడు. ఇస్రాయేల్ ప్రజలు మారాలి అంటే మనము మారాలి. దేవుడు శాశ్వతమని ఇస్ ద సేమ్ ఎస్టర్డే టుడే అండ్ ఫరెవర్. నిన్న నేడు నిరంతరం ఒకే ఉన్న దేవుడు. 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళని ఎవరి చేతికి శత్రువు చేతికి అప్పగించినప్పుడు వాళ్ళు అప్పుడైనా మొరపెట్టుకోవాలి, దేవా మేము ఇంకసారి నెక్స్ట్ టైం చేయము, తప్పు చేసి క్షమించు అని అడగాలి కదా. 40 సంవత్సరాల తర్వాత వాళ్ళు మొరపెట్టుకుంటే ఒక వ్యక్తిని ఏం చేశాడు, సృష్టించాల్సిన పరిస్థితి. ఒక గర్భం అంటే గుడ్రాలు ఉన్న దంపతులని దర్శించి ఏం చేశాడు, సంతానం ఇచ్చి ఆ సంతానం పెరిగినంత వరకు కూడా వాళ్ళని కాపాడి పెరిగిన తర్వాత ఆ యవనస్తుని దేవుడు వాడుకున్నాడు. సో దేవుని ఉద్దేశం ఏంటిది, నిన్ను నన్ను కూడా వాడుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మనం సిద్ధంగా ఉన్నామా? ఆర్ యు విల్లింగ్? నీవు నేను సిద్ధంగా ఉంటే దేవుడు మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు టైం లేకపోతే దేవుని దగ్గర కూడా టైం లేదు. నేను ప్రార్థన చేయడానికి నాకు టైం లేదు, వాక్యం చదవడానికి టైం లేదు, చర్చ్కి వెళ్ళడానికి టైం లేదు అని అంటే దేవుని దగ్గర కూడా సమయం లేదండి. మనము తన దగ్గరకు వస్తే ఆయన మన దగ్గరకు వస్తాడు. మనము తన దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు? తన దగ్గర ఆశీర్వాదం ఉన్నది, మీ దగ్గర ఏమున్నది, దేవుని కనపరిచే మాట ఉన్నది. సో దేవుడు అన్నాడు, మీరు నన్ను కనపరిస్తే నేను మిమ్మల్ని కనపరుస్తాను. గణపరచాల్సిన బాధ్యత అన్నది దేవుడిని ఆశీర్వించవలసిన బాధ్యత దేవుడు. కాబట్టి మనం తప్పకుండా కోల్పోకుండా దేవుడు నీ పట్ల, నా పట్ల, మన పట్ల దేవుని ప్రణాళిక ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అలాగే దేవుడు కొద్ది మాటలు దీవించుకుంటారు.